బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ నల్గొండ పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ తెలిపారు. తద్వారా రానున్న స్థానిక ఎన్నికలలో అధిక స్థానాల్లో సర్పంచి, వార్డు మెంబర్లు గెలుపుకు కృషి చేయాలన్నారు. శుక్రవారం నల్గొండ మండలం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కార్యశాల బీజేపీ నల్గొండ మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్ అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ నల్గొండ పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ నల్గొండ మండలంలో అధిక సంఖ్యలో బీజేపీ సభ్యత్వ నమోదుకు నల్గొండ మండల నాయకులు కృషి చేయాలని అన్నారు. తద్వారా రానున్న స్థానిక ఎన్నికల్లో అధిక స్థానాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు గెలిపించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. సమిష్టి కృషితో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరారు. ప్రతి బూతులో 200 సభ్యత్వాలకు తగ్గకుండా చేసి నల్గొండ జిల్లాలో నల్గొండ మండలాన్ని మొదటి స్థానంలో నిలపాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మండల అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కొత్తపల్లి ప్రమోద్, చామకూరి మహేష్, మండల సభ్యత్వ కన్వీనర్ పనస సురేష్, మండల ఉపాధ్యక్షులు రేగట్టె రుక్నాగౌడ్, మండల కార్యదర్శులు చింతపల్లి వెంకన్న, మేకల అనిల్, నారబోయిన మల్లేష్, మాజీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కొత్తపల్లి వినోద్, మాజీ వార్డు మెంబర్ కస్పరాజు ధర్మయ్య, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పోతెపాక శంకర్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు జక్కలి శంకర్, మైనార్టీ మోర్చా మండల అధ్యక్షులు ఎస్కే సాదిక్, బూత్ అధ్యక్షుడు ఉప్పునూతల శ్రీహరి, సుంకరబోయిన లింగస్వామి, అంతటి శ్రీకాంత్, పోతెపాక నవీన్, బైరెడ్డి రామ్రెడ్డి, చిలకల అనిల్, బోయిన జానయ్య యాదవ్, నరేష్, ముప్పా వెంకట్రెడ్డి, పగిళ్ల వెంకన్న, సురికి వెంకట్రెడ్డి, మండల సీనియర్ నాయకులు పోతెపాక విజయ్, పోతెపాక సురేష్, శరత్, సంజీవ, రాజు, మండల సోషల్ మీడియా కన్వీనర్ గండిపైన శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనేక రకాల రైతు రుణమాఫీ విషయంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గత 8 నెలలనే వైఫల్యం చెందిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వమే. అన్ని రంగాల్లో వాళ్ళు వైఫల్యం చెందడం జరిగింది. ఎన్నికల ఇచ్చిన వాగ్దానాలను ఒక్కటి కూడా నెరవేర్చలేక వాళ్ళు ఈ విధంగా ఉండబట్టే స్థానిక ఎన్నికలను కూడా నిర్వహించుకోలేకుండా ఏ విధంగా వాయిదా వేద్దామని వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇవన్నీ కూడా తెలియజేస్తూ మేము సభ్యత్వ నమోదులో ముందు ఉండే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో కేవలం భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం కాబట్టి మా అందరూ ఈ యొక్క క్షేత్రంలో వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా బీజేపీ అభిమానులన్నీ ప్రతి ఒక్కరిని కూడా సభ్యులుగా చేసే విధంగా మా కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తారు. భారతీయ జనతా పార్టీ నల్లగొండ మండల శాఖ సభ్యత్వ నమోదు కార్యశాల కార్యక్రమం నల్లగొండ జిల్లా పార్టీ కార్యక్రమంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ గారు విచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో బూతు అధ్యక్షులు, నల్గొండ మండలంలో ఉన్నటువంటి బూతు అధ్యక్షులు, మండల పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యశాల కార్యక్రమంలో రేపు సెప్టెంబర్ 5వ తారీఖు నాడు నల్లగొండ మండలంలో అట్టహాసంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, విభిన్న రాజకీయాలకు విభిన్నంగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దీనిలో ఉన్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే రేపు సెప్టెంబర్ 5 నాడు నల్గొండ మండలంలో మనం యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. మేము ముఖ్యంగా మా నల్గొండ మండలం ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఒక భారతీయ జనతా పార్టీ అనేది దేశం కోసం, ధర్మం కోసం పనిచేసినట్టు పార్టీ. ఈ పార్టీ కోసం మేము దేశం కోసం నిబద్ధతగా ఎవరి స్వార్థం లేకుండా మేము బీజేపీ కార్యకర్తలు ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నాం. కాబట్టి మా భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బీజేపీ సభ్యత్వాలు తీసుకొని జరుగుతుంది. అందులో భాగంగానే ఈసారి మేము సభ్యత్వం నమోదు కార్యక్రమం నల్గొండ మండలం సంబంధించి ఈ యొక్క సమావేశం నిర్వహించుకుంటున్నాము. కాబట్టి నల్గొండ మండల ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా గతంలో చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎక్కువ ఓట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా ఆ ఓట్లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా మేము బీజేపీ పార్టీలో ఇక్కడికి మేము సభ్యులుగా చేర్చేందుకు కూడా మేము కృషి చేస్తూ మా యొక్క మండలంలో సభ్యత్వాలు ఎక్కువ సంఖ్యలో పెంచే విధంగా కృషి చేస్తూ పార్టీని ముందుకు తీసుకు విధంగా మా యొక్క మండల కమిటీ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఇది ఒక అందరికీ మండల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాను.